ఈ బేరోజ్గార్ దళ్ సభ్యులకు చట్టం ఏమైనా ప్రత్యేక అధికారాలు ఇచ్చిందా? ఎవరిని పడితే వారిని కొట్టడానికి, ఆస్తులను ధ్వంసం చేయడానికి ఆ? చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటున్నారు వీరు? వీరు ఇక్కడ ఏది విత్తుతున్నారో అదే రేపొద్దున ప్రపంచమంతటా కోస్తారు. మా దేశాలలో మీ గుడులు ఏంటి అని అప్పుడు గాని బుద్ధి రాదు మీకు. నేను ఒక హైందవ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. ఎందుకు అన్యమత ప్రచారం మీ ఆడియో లీక్ అయింది? అది ఎవరు తీసుకున్నారు మరి నాకైతే తెలియదు. మీరు మాట్లాడలేదా? నేను మాట్లాడలేదు. అంటే నేను మాట్లాడానంటే క్లాసులో హ్యూమన్ వాల్యూస్ గురించి చెప్తుంటాను. హ్యూమన్ వాల్యూస్ గురించి చెప్పడం అంటే క్రీస్తును ఇతర మతస్థులను పొగడము, హిందూ దేవతలను తిట్టడమే. ఆయన అంటే తిట్టడం కదా సార్. నాయన నా బ్రతుకు ఒకప్పుడు ఇది. ఎందుకంటే నా హస్తకృత్యములతో, నా చేతులతో వినాయకుని విగ్రహాన్ని కూడా తయారు చేసుకున్నటువంటి నా చేతులు రోజంతా అమ్ముకొని ఈవినింగ్ వచ్చేటప్పటికి నాకు దొరికేటువంటి 700 రూపాయలు 400 రూపాయలకి సినిమా అవన్నీ కాదు. కానీ మీరు కాలేజీలో విద్యార్థులను కూడా ఇబ్బంది పెడుతున్నారంట. మతం మారండి అని చెప్తున్నారంట కదా, చర్చికి రవ్వండి అని చెప్తున్నారంట కదా. మీకు నచ్చితే సార్ నేను చెప్పుండేది వాళ్ళు రికార్డ్ చేసుకుంటే మీరు వెరిఫై చేసుకోండి. ఈ పుస్తకాలు ఇది నా వ్యక్తిగతంగా నేను చదువుకుంటున్నాను. అంటే నాకు నా ఆత్మీయ క్లాస్ లో ఆ ఆడియో మీది కదా, అది వాళ్ళు తీసుకుంటే నేను చెప్పింది ఒకటే, నాయన ప్లీజ్ వెరిఫై, డోంట్ బిలీవ్ బ్లైండ్లీ, యూ హావ్ టు వెరిఫై అండ్ ఫాలో. నేను చెప్పాను కానీ నేను చెప్తున్నా, మనకు ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఉంది, మనకు తెలివితేటలు కాదు. ఇంటలెక్చువల్ కాదు మీకు అదే కాదు, ఇది ఆఫీస్ కదా. ఇక్కడ దేవుడు మీ అక్కడ వస్తుంది. మీ దేవుడు ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ టిటిడికి సంబంధించిన స్థలంలో నిర్మించిన భవనము. ఈ స్థలం అంటే అదే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు వేరే ఉన్నారు. అసలు టిటిడి నిధులతో కాలేజ్ అలాగే మీరు క్వశ్చన్ వినండి. టిటిడి నిధులతో ఈ కాలేజ్ నడపడుతున్నారు. టిటిడి నిధులతో ఏం నడవడం లేదు సార్. టిటిడి నిధులతో నడవడం లేదు సార్. దిస్ ఈస్ ద యూజీసీ అండర్ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్. నో ఫండ్స్ ఈస్ గెటింగ్ ఫ్రమ్ టిటిడి. టిటిడికి సంబంధం లేదా? ఈ స్థలం ఎవరిది? ఈ స్థలం కూడా టిటిడికి సంబంధించింది కాదు. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని అక్కడ తీసుకునేసి వేదిక యూనివర్సిటీ అవన్నీ చేసుకుంటున్నారు. టిటిడికి సంబంధమే లేదు ఈ కాలేజ్ సార్. వన్స్ అపాన్ ఏ టైం ఉండిందేమో. టిటిడికి కాలేజీకి సంబంధం లేదు. టిటిడికి ఈ కాలేజీ సంబంధమే లేదు సార్. ఏదైతే ఇక్కడ అన్యమత ప్రచారం చేసుకోవచ్చు, ఆయన గదుల్లో ఏదైతే దేవుడు అన్యమత ప్రచారానికి సంబంధించిన పోస్టర్స్ కూడా పెట్టాడు. అదేవిధంగా మొత్తం మీద చూస్తే ఈ కళాశాలకు టీటీడీకి ఎలాంటి సంబంధం లేదు. మొత్తం మీద చూస్తే గందరగోళంగా ఉంది. ఇక్కడికి పోలీసులు చేరుకున్న పరిస్థితి. అయితే మొత్తం మీద కళాశాలలో తాను విద్యార్థులు మంచి సత్ప్రవర్తన కోసమే ఈ విధమైన ఏదైతే ఈ విధంగా నేను చేశానంటూ కూడా చెప్తున్నాడు ప్రొఫెసర్ చెంగయ్య గారు. అయితే